జనసేనలోని కాపు నాయకులు భయపడుతున్నట్లుగా అనుకోవాలా ఏంటి? ఓవరాల్గా ఈ పరిస్థితి మీద మీ కామెంట్ ఏమిటి తిలక్ గారు? బాధ్యత లేని విధానం, సిద్ధాంతం లేనటువంటి పార్టీ. వ్యక్తిగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ అధ్యక్షుడిగా కాకుండా ఒక అరాచక శక్తిగా ప్రవర్తిస్తున్నారు తప్ప మరొక విధంగా కాదు. ఆయన మాట్లాడే మాటలు ఎప్పుడైనా చూడండి మీరు, అరాచకానికి దారి తీసే విధంగా మాట్లాడతారు ఆయన. ఎట్లా ఇది ఈ రకంగా మాట్లాడితే ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉండి, సరే దానికి అధికారం ఉన్నా లేకపోయినా ఉప ముఖ్యమంత్రి హోదా పెట్టుకుని ఈ రకమైన భాష, ఈ రకంగా విధానం అంటూ లేకుండా, ఒక స్థిరత్వం లేకుండా మాట్లాడడం, కులాలను రెచ్చగొట్టడం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి. ఇప్పుడు కాపు కులానికి కోసం మేము జనసేన పెట్టలేదని గాదే వెంకటేశ్వరని గుంటూరు జిల్లా అని చెప్పారు. ఎవడో చచ్చిపోతే మేము చేయాలా? ఇది అరాచకమైన మాట. ఇది ఎవడో చచ్చిపోతే మేము చేయాలంటే ఏం మాట అది? మీరు ప్రభుత్వంలో ఉన్నారా లేదా ఎలా సంఘం పెట్టుకున్నారా? ఇక్కడ నేను ఒక మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్కి అనుకూలంగా విజయవాడలో పోలీస్ స్టేషన్ దగ్గర కానీ, సింగనగర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నటువంటి ఇంటి దగ్గర కానీ నినాదాలు చేస్తూ నిలబడిన మహిళలు ఎవరు జనసేన వాళ్ళు కాదా? ధ్యానం చేసిన వాడికి మీరు మద్దతు ఇస్తున్నారా? అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద కేసు లేకుండా చేయడం కోసం చనిపోయిన సాయి కృష్ణ బంధువుల దగ్గరికి వెళ్ళి ₹1,00,00,000 బేరం మాట్లాడి, పోయిన సాయి కృష్ణ ఎలాగ పోయాడు, మనకు రాడు, మళ్ళీ మనవాడిని కాపాడుకుందాం, మన సర్కిల్ ఇన్స్పెక్టర్ని మనం కాపాడి రేపు పొద్దున పనులు చేసి పెడతానని బేరం మాట్లాడింది జనసేన వాళ్ళు కాదా? వాళ్ళ మీద వాళ్ళకి నోటీస్ ఎందుకు ఇవ్వలేదు పార్టీ వాళ్ళకి? ఇది చెప్పింది వైసీపీ వాడు కాదుగా, జనసేన పార్టీ వాళ్ళు చెప్పారు. జనసేన పార్టీ వాళ్ళు ఎవరు? ఆ చనిపోయిన సాయి కృష్ణ బంధువులు. వాళ్ళు చెప్పిన మాట అది. మరి వాళ్ళ మీరు ఎవరైతే బేరం రాజీ మాట్లాడడానికి వెళ్ళి ₹1,00,00,000 ఇస్తామని చెప్పారో, కులం గురించి ప్రస్తావించారో, వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు మీరు పార్టీ తరఫున? అతనే కార్యకర్త కాదు కదా, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కదా. అందువల్ల కులాల గురించి మీరు చేస్తూ ఇంకో పక్కన కులం మాకు సంబంధం లేదని చెప్పడం అసలు మాట్లాడే మాటకి అర్థం ఉందా? అందువల్ల ఇది ఇంకో భాష. జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఉద్దేశించి అయినా నానాజీ గారు ఆ భాష వాడొచ్చా? రోగడ కాకినాడ కాలేజీలో ప్రొఫెసర్ గారి గురించి కూడా అలాగే మాట్లాడారు. ఇది అధికారం ఉందనే అహంకారం, ఆ ఎమ్మెల్యే పదవి ఉందనే అహంకారంతో మాట్లాడిన మాటలా ఉన్నాయి తప్ప ఉందాగా రాజకీయ నాయకుడు మాట్లాడిన మాటలాగా, ఎమ్మెల్యే మాట్లాడిన మాటలాగా కనిపించట్లేదు నాకు. మీకు ఇంకో మాట చెప్తాను. అధికారం గురించి ఇన్ని మాటలు చెప్తున్నారు. ఆడెవడో దానికి ఉపయోగిస్తామా, దీనికి ఉపయోగిస్తామని. పవన్ కళ్యాణ్ గారు మీరు హోంశాఖ తీసుకుంటా, లేకపోతే హోంశాఖ నా చేతిలో లేదు, వాళ్ళ అదృష్టం, ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీ ఉన్న శాఖకి న్యాయం చేస్తే చాలు. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో వసూలు చేస్తున్న సొమ్ములన్నీ ప్రభుత్వ ఖజానానికి జమ అవుతున్నాయి. పంచాయతీలకు డబ్బులు రావట్లేదు, జీతాలు కూడా 3 నెలల నుంచి ఇవ్వట్లేదు. మీరు అది పట్టించుకోండి. అది వదిలేసి దేశంలో విషయాలను హోంశాఖ నాకు లేదు చేతిలో, ఉంటే వాళ్ళ సంగతి చూసేవాడిని, వాళ్ళ అదృష్టవంతులు, ఈ పోసుకోలు మాటలు ఎందుకండి? బాధ్యతగా మాట్లాడాలి. కానీ పంచాయతీరాజ్ శాఖలో మీరు ఎందుకు జీతాలు ఇవ్వట్లేదు? పైగా మీ బంధువులు విజయవాడ వస్తే కనకదుర్గ గుడికి మీ బంధువులు మకాన్ చేసిన హోటల్ దగ్గర పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు కాపలా కాయాలా? వాళ్ళకి సేవ చేయాలా? ఏంటండి కొత్త విషయం ఏదో చెప్తున్నారు? కొత్త విషయం ఏదో చెప్తున్నారు, ఆసక్తిగా ఉంది. ఏంటి అది? ఏం జరిగిందండి తిలక్ గారు? వాళ్ళ పేరు అయిన బయట నేను చెప్పను. ఓకే, వాళ్ళ బంధువులు వస్తే ఎవరు బంధువులు? పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు ఎందుకు పెట్టాలండి? కాదు, ఎవరు బంధువులు? ఎక్కడికి వచ్చారు? ఎవరిని కాపలా పెట్టారు? పవన్ కళ్యాణ్ గారు బంధువులు అండి. కనకదుర్గ గుడికి విజిట్కి వచ్చారు. వస్తే ఆ రాత్రి అంతా అక్కడ కాపలా కాయాలి. వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలా? ఎందుకు వాళ్ళు ఎందుకు వెళ్ళటం? ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది అధికారం ఇందుకోసమా? పంచాయతీరాజ్ శాఖ వాళ్ళకి జీతాలు ఇవ్వరా? అక్కడ వసూలు చేసిన డబ్బులన్నీ ప్రభుత్వ ఖజానాలు దమవుతాయా? పంచాయతీలకు డబ్బులు పంపరా? ఈ పని సక్రమం చేయకుండా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నాకు హోంశాఖ చేతిలో లేదు, ఉంటే తాడ తీసేవాడిని, వాడు అదృష్టవంతులు. ఏం మాట్లాడి బాధ్యత లేదా? గ్రామాలు ఎట్లా ఉన్నాయి మీకు తెలీదా? బాధ్యత లేకుండా గ్రామాలను గాలి వదిలేసి నాకు హోంశాఖ ఉంటే నీకు హోంశాఖ బాధ్యత ఎక్కడ బాధ్యత వ్యవహరించారు? భీమవరంలో పేకాట మీద డిఎస్పీకి ఎందుకు షోకాజ్ నోటీస్ ఇవ్వమని చెప్పేసి, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ అడగమని ఎస్పీకి రాశారు. అక్కడేమో తప్పు చేసిన వాళ్ళు యాక్షన్ తీసుకుంటే పోలీసు వాళ్ళ మీద యాక్షన్. విజయవాడలో లాకప్ డెత్ చేస్తే సర్కిల్ ఇన్స్పెక్టర్కి అనుకూలంగా మీ జనసేన వాళ్ళు మద్దతుగా ధర్నా చేస్తారు. ఏం బాధ్యత అండి ఇది?
ఎక్కడ మీకు పాలసీ ఉంది? ఓకే, అయితే 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 ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. జనసేనలో ఉన్న కాపు నేతలు మొన్న వైసీపీ కి సంబంధించిన ఆ వర్గం నేతలు పెట్టిన సమావేశంతో కంగారు పడుతున్నట్లుగా ఉందా, భయపడుతున్నట్లుగా ఉందా? ఏమిటి ఒకవైపు ఏమో నా కులం ఎక్కడ అంటారు, ఇంకోవైపు ఏమో కులం దరిద్రం అంటారు, అంతకుముందేమో కులమే కావాలి కదా అన్నారు. సో ఇవన్నీ ప్రభావం జనసేన మీద బాగా పడుతున్నట్లుగా మీకు అనిపిస్తోందా? సార్, ఈ ఇన్సిడెంట్కి ముందు కూడా ఆయన మాట్లాడిన మాటలు కొన్ని సందర్భాల్లో ఆయనకి పునాది కదులుతోంది. దానివల్లే ఆయన ఎక్కువ కంగారు పడతారు. ఈయన కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా. ఇప్పుడు నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. తెలంగాణలో కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలనుకున్నారు, కాలేదు. కేసీఆర్ గారు చేయాలనుకున్నారు, చేయలేకపోయారు. తమిళనాడులో స్టాలిన్ గారు ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు, కాలేకపోయారు. అక్కడి నుంచి ఏమైందంటే ఇక్కడ లోకేష్ గారిని ముఖ్యమంత్రి అవుతారా లేదా, ఈ టెన్షన్ పట్టుకుంది వీళ్ళకి. ఈ టెన్షన్లో పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు. నేనేమంటాను, నేల విడిచి సాము చేయొద్దు. మీరు ప్రజలకు సేవ చేస్తే అసలు అపోజిషన్ ఏం మాట్లాడద్ది, ఎందుకు మాట్లాడద్ది? అపోజిషన్ విమర్శలు ప్రజలకు పడించుకుంటారు. మీరు నేల విడిచి సాము చేస్తూ ప్రజలను గాలి వదిలేసి మీ ఇష్టం వచ్చేటికి అధికారం చెలాయిస్తూ అపోజిషన్ మీద విమర్శలు చేస్తే అట్లా? అపోజిషన్ అట్లా మాట్లాడుతుంది, కుట్రలు చేస్తున్నారు. ఎవరు కుట్ర చేస్తున్నారు? ఎవరు కుట్ర చేస్తున్నారు? సాయికృష్ణ కేసు మీరు అనుమతిస్తే లేదు, తర్వాత మాట్లాడదామంటే ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళదాం. అంటే ఇందాక మీరు స్టాలిన్, కరుణానిధి గారు జీవించి ఉన్నప్పుడే స్టాలిన్ గారిని కూడా చేయాలన్న ఆలోచన వచ్చింది కానీ చేయలేకపోయారు. కరెక్ట్. అలాగే స్టాలిన్ గారి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ నుంచి కూడా మీరు చెప్పినట్టున్నారు. రైట్. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, మరి ఏం జరుగుతుందో చూద్దాం.